బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో రావడానికి సిద్ధమవుతూ ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అందరిలోనూ భారీ లెవెల్లో ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకుని టాలీవుడ్ లో బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేయడానికి సిద్ధమవుతూ ఉన్న ఈ సినిమా ఓవరాల్ గా మొదటి రోజు ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. నైజాంలో టికెట్ హైక్స్ అనుకున్న రేంజ్ లో లేకపోవడం, బుకింగ్స్ చాలా లేట్ గా ఓపెన్ అవుతూ ఉండటం లాంటివి ఇంపాక్ట్ ను చూపెడుతూ ఉండగా ఆంధ్రాలో మాత్రం మంచి టికెట్ హైక్స్ తో బెనిఫిట్ షోలతో రిలీజ్ కాబోతున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద మంచి ఓపెనింగ్స్ ని టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. రామ్ చరణ్ నటించిన లాస్ట్ మూవీ గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 39.52 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. ఆ సినిమాతో పోల్చితే బుకింగ్స్ లో ఇప్పుడు మంచి జోరును చూపెడుతూ ఉన్న పెద్ద సినిమా ఓవరాల్ గా తొలి రోజు ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుందన్నది ఆసక్తికరంగా మారగా మొదటి రోజు బ్రేక్ చేయాల్సిన రికార్డుల పరంగా మాత్రం RRR మూవీ 74.11 కోట్ల షేర్ ఓపెనింగ్స్ తో టాప్ లో ఉండగా తర్వాత పుష్ప 2 70.81 కోట్ల ఓపెనింగ్స్ ను, ఓజీ 64.56 కోట్ల ఓపెనింగ్స్ ను, దేవర 61.65 కోట్ల ఓపెనింగ్స్ ను, సలార్ 50.49 కోట్ల ఓపెనింగ్స్ ను, కల్కి 44.86 కోట్ల ఓపెనింగ్స్ ను, రాజాసాబ్ 43.71 కోట్ల ఓపెనింగ్స్ ను, బాహుబలి 2 43 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ను తొలి రోజు అందుకున్నాయి. వాటితో పోల్చితే గేమ్ చేంజర్ కన్నా బెటర్ ట్రెండ్ కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో టికెట్ హైక్స్ మరీ అనుకున్న విధంగా లేకపోవడంతో హైట్స్ లాంటివి అన్ని కలుపుకొని సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 42 నుండి 45 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా ఓపెనింగ్స్ ని టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. ఇక సినిమాకు వచ్చే టాక్ ను బట్టి, ఓవరాల్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి సినిమా కలెక్షన్స్ లో ఎలాంటి ఓపెనింగ్స్ సొంతమవుతాయన్నది చెప్పగలం. మరి సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.